వెల్కమ్ టు రవికిరణాలు టీవీ. రాజకీయ కక్షతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులకు సీఎం చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కాగా మాజీ మంత్రి కాకాని శనివారం మీడియాతో మాట్లాడుతూ దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు కేసులు పెట్టడమేంటి? రాజకీయ కక్షతోనే వైఎస్ జగన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే ఎప్పుడూ లేని సంప్రదాయాలను తీసుకొస్తున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. రాజకీయ కక్షతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులకు సీఎం చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కానీ దేశానికి సంబంధించి రాజ్యాంగం మారింది అని చెప్పి మేము ఎవరు అనుకోవడం లేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది, అంత మాత్రమే భారత రాజ్యాంగ స్వరూపం అయితే మారిపోయేటువంటి పరిస్థితి ఉండదు. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చూస్తే ఎప్పుడు లేనటువంటి సాంప్రదాయాల్ని ఈరోజు ఆయన నెలకొల్పుతూ అక్రమ కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, సానుభూతి పరుల మీద ఇప్పటికే అనేక ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తూ దానికి పరాకాష్ఠగా ఈరోజు సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ ఎంత గమ్మత్తైనటువంటి ఎఫ్ఐఆర్ అంటే, సాధారణంగా పోలీసులు ప్రాథమికంగా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే, కేసు రిజిస్టర్ చేస్తే, ఆ తర్వాత కోర్టులకు వెళ్ళి కోర్టులు వాటిని విచారించి శిక్షలు ఖరారు చేస్తాయి. దీనిలో ఎవరైతే రఘురామకృష్ణంరాజు ఉన్నాడో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి, ఏమాత్రం నైతిక విలువలు పాటించకుండా గెలిచినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద, సొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనేక రకాలైనటువంటి అవాకులు చవాకులు పేలడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఆయన మీద ఆయన ప్రజలందరూ చూశారు. సిఐడి కేసు నమోదు చేసి ఆయన తీసుకొచ్చి విచారించి కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది. ఆయన బెయిల్ కోసం నాకంతా గాయాలయ్యాయి, నన్ను హింసించారు అని చెప్పడం, జీజీహెచ్లో ఆయనకి దానికి సంబంధించి పరీక్షలు నిర్వహించడం, ఆ తర్వాత ఆర్మీ హాస్పిటల్కి వెళ్ళి మిలిటరీ హాస్పిటల్ అక్కడ ఆయన హైదరాబాద్లో పరీక్షలు నిర్వహించడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన ఈ దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కేసు పూర్వాపరాలన్నీ ఉన్నటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆధారాలన్నీ ఒకసారి పరిశీలించిన తర్వాత స్పష్టంగా ఒక తీర్పు ఇచ్చింది. ఇది ఆయన ఏం చెప్పాడు, నా మీద జరిగినటువంటి కేసు సిబిఐ ద్వారా దర్యాప్తు చేయించాలి అని అంటే, సుప్రీంకోర్టు మొత్తం ప్రాథమికంగా ఆయన ఇచ్చినటువంటి సమాచారమే, ఆయన ఇచ్చినటువంటి వివరాలే, ఆయన ఇచ్చినటువంటి అన్ని చేసినటువంటి వివరాలు కోర్టుకు పరిశీలించిన తర్వాత ఇది కనీసం సిబిఐ విచారించడానికి కూడా స్థాయి లేనటువంటి కేసు అని చెప్పి నిర్ధారించి దానిని తిరస్కరించడం జరిగింది. అయితే ఈరోజు అటువంటి 3 సంవత్సరాల నాడు జరిగినటువంటి ఒక పాత కేసుని మరలా తిరిగి ఆ వ్యక్తి ఎవరి మీదైతే ఆనాటి ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి అధికారులు కేసులు నమోదు చేశారో వాళ్ళ మీద తిరిగి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరి మీద మీరు కేసు నమోదు చేయండి అని అంటే, ఈరోజు దానికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం సిఐడి డీజీగా ఉన్నటువంటి సునీల్ కుమార్ గారు, ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి సీతారామాంజనేయులు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మిగతా ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యులు వీళ్ళందరినీ A1, A2, A3, A4లుగా చేర్చి ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. రాజకీయ కక్షతోనే చేసినటువంటి ఎఫ్ఐఆర్. అంటే మీరు ఎటువంటి సాంప్రదాయాలకు తెరదీస్తున్నారు అని అంటే, ఈరోజు మీరు చేసేటువంటి దాడులు, మీ ద్వారా హింసకు గురవుతున్నటువంటి పాపం చనిపోతున్నటువంటి ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు, రేపు ఎవరు బాధ్యత వహించాలి అంటే చంద్రబాబు బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్రానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఆయన్ని కేసులో చేర్చారు.
ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి దురాఘాతాలన్నిటికీ చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాల్సి ఉంటుంది. రేపు వాళ్ళు కేసులు నమోదు చేస్తే ఈరోజు ఇచ్చినటువంటి కేసుల్లో మీరేమీ పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. రేపు వాళ్ళ మీద కేసులు నమోదు చేసినటువంటి మీరు ఈరోజు వాళ్ళ మీద అనవసరమైనటువంటి కేసులు పెడుతున్నారు. వాళ్ళు తిరిగి మీ మీద కేసులు నమోదు చేస్తే రేపు మీరు ఎటువంటి సాంప్రదాయానికి పాత కేసులు ఎన్ని సంవత్సరాల నాడు అయిపోయినా సుప్రీంకోర్టు తిరస్కరించినా ప్రభుత్వం అనుకుంటే ఆ కేసులు మేము నమోదు చేసి మిమ్మల్ని దోషులుగా నిర్ధారించి మీ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, గౌరవ కేసులు పెట్టడానికి అని చెప్పి ఒక దుష్ట సాంప్రదాయాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పినటువంటి వ్యక్తిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. అందుకే కేసుకు సంబంధించినటువంటి పోరాటాలు అన్నీ చూసాం. అందుకే చెప్తున్నాం, పాలించే వ్యక్తి మారితే రాజ్యాంగం మారదు, పాలించేటువంటి వ్యక్తి మారితే రాష్ట్రానికి ముఖ్యమంత్రి మారితే వ్యవస్థలో మార్పులు రావు. న్యాయం, చట్టం, ధర్మం వాటి కార్యక్రమాలు వాటి నిర్వర్తిస్తాయి తప్ప ఆయన మారాడు కాబట్టి ఆయనకు అనుగుణంగా చట్టాలు న్యాయాలు మారవు. ఆయన మారాడు కాబట్టి ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారులు వేసుకోవచ్చు తప్ప న్యాయ సూత్రాలు కానీ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏ అధికారి కూడా ప్రవర్తించడానికి వీలు ఉండదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దాదాపుగా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఆనాటికే 75 రోజుల తర్వాత అయినటువంటి ఈ కేసును విచారించడం సమయం వృధా అని చెప్పి పక్కన పారేసినటువంటి కేసు 3 సంవత్సరాల తర్వాత మళ్ళా ఎఫ్ఐఆర్ కట్టి దాని మీద ఎంత దారుణమైనటువంటిదంటే జూన్ 4వ తేదీ ఫలితాలు వస్తే జూన్ 11వ తేదీ అంటే వారం రోజులు తిరగకుండానే రఘురామకృష్ణరాజు గారు ఈమెయిల్లో కేసు పంపించాడు. ఆయన 11వ తేదీ ఈమెయిల్లో వీళ్ళకి ఫిర్యాదు చేస్తే 10వ తేదీ అంటే ఒక రోజు ముందుగానే పాపం అధికారుల అత్యుత్సాహం లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. అంటే ఆయనకి వీళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకుని మీరు కేసు పెట్టండి అని చెప్పి ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసులాగా అనిపిస్తుంది తప్ప వాస్తవంగా అనిపించడం. లేకపోతే జూన్ 11వ తేదీ ఆయన ఈమెయిల్ ఇస్తే జూన్ 10వ తేదీ మీకు ఏ విధంగా దాని మీద మీరు లీగల్ ఒపీనియన్ తీసుకుని ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తే దుర్మార్గమైనటువంటి ఆలోచనతో దుష్ట బుద్ధితో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి మేము భావిస్తున్నాం. వీటన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం కూడా లేకపోలేదు. కారణం ఏమిటి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలు ఇచ్చాడు. ఇచ్చినటువంటి హామీల నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు? తల్లికి వందనం పేరుతో ఈరోజు తల్లికి వంచనకి పాల్పడుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు? తల్లికి వందనం పేరిట ఎంతమంది బిడ్డలు చదువుకుంటూ ఉంటే అందరికీ 15,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. చంద్రబాబు నోటు కూడా చెప్పాడు. ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 40,000, నలుగురుంటే 60,000, 5 మంది ఉంటే 75,000 ఆడదాకా పోయాడు. కోవూరు మీటింగ్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి. మళ్ళీ పైకి పోతే ఇంకా అసహ్యం ఉంటుంది అనుకున్నాడు కానీ 5 మంది పోతే 75,000. దానితో పాటు ఎంతమంది పిల్లలుంటే అందరికి 15,000 ఇస్తానన్నాడు. అన్నాడా లేదా? పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు, లోకేష్ చెప్పాడు, చంద్రబాబు గారు చెప్పారు. ముగ్గురు బిడ్డకు 10,000, ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు. ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నారో అంతమందికి నేను 15,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఈరోజు తీరా విధి విధానాల దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వేదైతే గొప్పగా చెప్పుకున్నావు సూపర్ 6లో తల్లికి వందనం అనేటువంటిది ప్రధానమైనటువంటిదని, ఆ సూపర్ 6లో ఒక పథకానికి తూట్లు పొడుస్తూ ఈరోజు నువ్వు జీవో నెంబర్ 29 జారీ చేసి దాంట్లో స్పష్టంగా ఉండే మార్గదర్శకాలు. జీవో 29లో ఏమి తేడా ఏమి లేదు. జీవో 29లో మార్గదర్శకాలు ఇంకా ఇవ్వలేదంటున్నాం. మార్గదర్శకాలు శుభ్రంగా ఉన్నాయి. ఆధార్ కార్డుని మీరు ఆధార్ కార్డు ఆధారంగా మీరు ఆ వివరాలు ఇస్తే వాటికి సంబంధించి ప్రతి తల్లికి 15,000 ఇస్తానన్నాడు. క్లియర్గా రాశాడు. మళ్ళీ ఈరోజు ఏదో చెప్తున్నాడు దానికి సంబంధించి రకరకాలైనటువంటి మీరు చెప్పినటువంటిదే, మీరు కోట్ చేసినటువంటిదే, మీరు మాట్లాడినటువంటిదే. దీంట్లో స్పష్టత లేకుండా ఎక్కడ లేదు. దీంట్లో పూర్తి స్థాయి స్పష్టత ఉంది. అటువంటిది ఈరోజు మీరు మరలా మేము అది ఇవ్వలేదు కాబట్టి మేము దానికి సంబంధించినటువంటి ఓన్లీ ఆధార్ కార్డుకు మాత్రమే ఇచ్చాం, మిగతా వాటికి ఏటికి ఇవ్వలేదని చెప్పి దీంట్లో క్లియర్గా తల్లికి వందనం యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అష్యూర్డ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ the government under Talliki Vandanam scheme is providing financial assistance of 15,000 rupees per annum to each mother or recognized guardian. Each mother or recognized guardian. తల్లికి కానీ గార్డియన్ కానీ 15,000 రూపాయలు ఇస్తానంటే పిల్లలకి 15,000 ఇస్తాననేటువంటి మాట ఎక్కడ ఉందే దీంట్లో? ఈ జీవోలో లేదు కదా. లేనటువంటి జీవోకి మరలా నేను ఒక వివరణ ఇప్పించారు. సెక్రటరీ ఇచ్చినటువంటి వివరణ ఇది. మేము దాని విధి విధానాలు ఇంకా నిర్ధారించలేదు అంటే నా అనుమానం అది కూడా కొడతాడేమో.
విధి విధానాలు ఖరారు చేస్తే ఇంకెంత దారుణంగా ఆ విధి విధానాలు ఖరారు చేసిస్తారు. నేను చేసినటువంటి విధి విధానాలు ఖరారు కాలేదు, మళ్ళీ ఆధార్ సీడింగ్ గురించి మాత్రమే మేము ఆ జీవో ఇష్యూ చేశామని చెప్పి ఒక లేని అబద్ధాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు మేము అడుగుతున్నాం, ఈ పథకానికి సంబంధించి ఆధార్ లింక్ చేయడం అనేటువంటిది ఈరోజు కొత్తగా వచ్చినటువంటిది కాదే. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రతి కార్యక్రమానికి సంబంధించి ఆధార్ లింకప్ చేసి అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశాడు. అందులో భాగంగా అమ్మఒడి పేరుతో దీనికి సంబంధించినటువంటి ఆధార్ కార్డులన్నీ లింకప్ అయ్యాయి. నువ్వు మరలా కొత్తగా లింకప్ చేసేది, దాని ఆధార్ కార్డుకి ఆధారంగా నువ్వు ఇచ్చేది అనేటువంటిది వైఎస్ఆర్ ప్రభుత్వం గత 5 ఏళ్లుగా చేసినటువంటిది. అన్ని ఆధార్ కార్డులు లింకప్ చేసినటువంటి దానిలో ఈరోజు నేను ఆధార్ లింకప్ చేస్తానని చెప్పి ఒక జీవో ఇచ్చి దాని ప్రకారం నేను నడుపుతానని చెప్పి మాట్లాడు, ఎంత హాస్యాస్పదం అనేటువంటి విషయం. కాబట్టి ఈరోజు నువ్వు ఈ మేనిఫెస్టోకి కట్టుబడి నువ్వు ఇచ్చినటువంటి ఆ సూపర్ 6కి సంబంధించి ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తున్నావా లేదా, లేదు పిల్లి మొక్కలు వేస్తున్నావా? మాట మరలా నీకు అలవాటే, కొత్త ఏం కాదు. చంద్రబాబు నాయుడు వంచన, మోసము, అబద్ధము, అవినీతి, అక్రమం ఇవన్నీ చంద్రబాబుకి వెనతో పెట్టినటువంటి విద్యలు ఖరారు చేశా. సూపర్ 6లో ఉన్నట్టుగా ప్రతి ఒక్క బిడ్డకి నేను చెప్పినట్టుగా అమలు చేస్తాననేటువంటి మాట మీ నోటు గుండా ఎందుకు రావడం లేదు? గెలిచిన రోజు తర్వాత, గెలిచిన ముందు రోజు వరకు, పోలింగ్ ముందు రోజు వరకు వచ్చినటువంటి ఆ మాట ఈరోజు ఎందుకు మోగపోతుంది? మీరు చేయాల్సింది ఏంది? దీనిలో జీవోలు ఇవ్వాల్సింది ఆధార్ సీడింగ్ ఉంది. కొత్త పిల్లలు ఎవరున్నామంటే పథకంలో అర్హులైనటువంటి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని చేర్చండి, చేర్చి ప్రతి పిల్లవాడికి మనం ఇవ్వాలి. కాబట్టి దానికి సంబంధించి మొత్తం అందరికీ మనం తల్లికి వందన కింద ఇస్తామనేటువంటి మాట మాట్లాడాలి. ఈరోజు మనం అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ సమయానికి అమ్మఒడి వచ్చేసింది, 4 విడతలు వేసాం, 5వ విడత పడిపోయింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019-20 సంవత్సరంలో ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రవేశించారు. 2020 జనవరి 9వ తేదీన ఈ పథకాన్ని ప్రవేశపెట్టాం. మొదటి సంవత్సరం 2020 జనవరిలో ప్రవేశపెడితే దాదాపుగా 81,72,244 మంది పిల్లలుంటే 42,33,088 మంది తల్లులకి 6,349 కోట్ల రూపాయలు, 6,349 కోట్ల 60 లక్షల రూపాయలు తొలి సంవత్సరంలో జమ చేయడం జరిగింది. రెండో సంవత్సరం 2020-21 సంవత్సరానికి వస్తే 2021 జనవరి 11వ తేదీ 83,76,20 మంది బిడ్డలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి 44,48,765 మంది తల్లులకి 6,673 కోట్ల 40 లక్షల రూపాయలు జమ చేశారు. మూడో సంవత్సరం 2022-23 దగ్గర 2021-22 దగ్గరకు వచ్చేటప్పటికి 2022 జూన్ 27వ తేదీ 82,06,302 మంది పిల్లలకు సంబంధించి 42,62,419 మంది తల్లుల ఖాతాలో 6,394 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. నాలుగో సంవత్సరం 2022-23 సంవత్సరానికి వచ్చేటప్పటికి 2023 జూన్ 28వ తేదీ 83,15,341 మంది విద్యార్థులకు సంబంధించి 42,61,965 మంది తల్లుల ఖాతాలో 6,393 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. మనం ఒక్కసారి గమనిస్తే వీటికి సంబంధించి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 4 ఏళ్లు వేసాం. 4 ఏళ్లలో దాదాపుగా 26,067 కోట్ల రూపాయలు ఒక్క అమ్మఒడి కింద చదువుకున్నటువంటి బిడ్డలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 4 సంవత్సరాల్లో 26,067 కోట్ల రూపాయలు ఈరోజు తల్లుల ఖాతాలో జమ చేసింది. 5వ సంవత్సరానికి వచ్చింది 23-24 వస్తే 23-24కి 43 లక్షల తల్లుల ఖాతాలో దాదాపుగా 6,400 కోట్ల రూపాయలు జమ చేయడానికి జూన్ నెలలోనే ఈరోజు పథకాన్ని గురించి దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంసిద్ధంగా ఉన్నది. ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలకి తల్లులకి అందరికీ పంగనామాలు పెట్టింది తప్ప ఎక్కడ కూడా వాళ్ళ గురించి ఆలోచన చేసి వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేయలేదు. కాబట్టి చంద్రబాబు తాను మారానని కాబట్టి చెప్పి నక్కమని ప్రదర్శించగానే పాపం నమ్మి కొంతమంది ఓట్లు వేసి ఈరోజు అన్యాయంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆశించినటువంటి పథకాలు లేకుండా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు అంటేనే పచ్చి మోసం, దగ, అబద్ధం అనేటువంటిది మరొకసారి తేటతెల్లమైంది. నయవంచనకి చంద్రబాబు మారుపేరు అని చెప్పి మరొకసారి చంద్రబాబు నాయుడు రుజువు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఒక వైట్ పేపర్ విడుదల చేసుకోమైపోయాడు. దాని మీద మేము నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాం, మిగతా అన్ని పక్కన పెడతాం. అన్ని చెప్పాం. తమర హయాంలో ఎంత డిమాండ్ ఉన్నది, మా హయాంలో ఎంత డిమాండ్ ఉన్నది, తమర హయాంలో డిస్కౌంట్లు ఏ విధంగా ఉన్నాయి, మా హయాంలో డిస్కౌంట్లు ఏ విధంగా ఉన్నాయి, తమర హయాంలో పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ ఏ విధంగా చేశారు, వాటిలో ఎంత అవినీతి జరిగింది, మేము ఎంత పారదర్శకంగా చేశాం, వీటన్నిటి మీద కూడా చెప్పాం. తమర హయాంలో ఎంత అప్పులు తెచ్చారు, మా హయాంలో ఎంత అప్పులు తెచ్చాం, అన్ని విషయాల మీద కూడా సమగ్రంగా వివరాలన్నీ కూడా మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేయడం జరిగింది. అక్కడ 3 విషయాలు మిమ్మల్ని అడుగుతుంటే ఆ 3 విషయాల గురించి మీరు మాట్లాడటం లేదు. ఒకటి,
మీరు కరెంటు ఛార్జీలు భవిష్యత్తులో పెంచము అని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా? ఎన్నికలకు ముందు దానికి కట్టుబడి మేము కరెంటు ఛార్జీలు పెంచము అని ఆ మాట నీ నోటు గుండా రావడం లేదు అంటే మొన్న ఎవరో విలేకరు అడిగితే ఎవరు చెప్పారు కరెంటు ఛార్జీలు పెంచమని? నేను చెప్పలేదు, నువ్వు అంటున్నావు అన్నాడు. దాన్ని బట్టి ఏది కరెంటు ఛార్జీలు పెంచడానికి నువ్వు సిద్ధపడుతున్నావు అనేటువంటి అనుమానం ఉన్నది. దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కరెంటు ఛార్జీలు పెంచము, నేను చెప్పినటువంటి మాట కట్టుబడి ఉంటాను. లేదు, నేను చెప్పినటువంటి మాట కట్టుబడను, నా మనస్తత్వం అదే కదా, నేను చెప్పేది ఒకటి చేసేది ఒకటి, దానికి నేను కరెంటు ఛార్జీలు పెంచుతానంటే చేయగలిగేదే లేదు. కరెంటు ఛార్జీల మీద స్పష్టత, పెంచుతాను పెంచను. అదేవిధంగా ట్రూఅప్ ఛార్జీలు ఉన్నాయి. ఆ ట్రూఅప్ ఛార్జీలు నాకు తెలియదు అసలు, ఆ వొకాబులరీ కొత్తగా ట్రూఅప్ ఛార్జీలను తీసుకొచ్చారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రూఅప్ ఛార్జీలు ఎత్తేస్తాను. ట్రూఅప్ ఛార్జీస్ అనేటువంటివి వేసింది తమర హయాంలో, తమరు ముఖ్యమంత్రిగా ఉండగానే తమకు మధ్యమరికి వచ్చిందేమో మాకు తెలియదు, కానీ తమర హయాంలో వేసామనేటువంటిది తేడా తెల్లాం. కాబట్టి ట్రూఅప్ ఛార్జెస్ ఎత్తివేస్తున్నావా, వాటిని కొనసాగిస్తున్నావా, లేదా మాట తప్పుతున్నావా? మాట మీద నిలబడుతున్నావా, మాట తప్పుతున్నావా? అంతే. నేను మాట మీద నిలబడిన తప్పుతున్నానంటే ఇంక చేయగలిగేది ఏం లేదు. ఎందుకంటే ఓట్లు వేసారు, అయిపోయింది, అధికారంలోకి వచ్చే ఒక 5 సంవత్సరాలు ఉంటావు కాబట్టి. ఇంకొకటి మోటార్లకి మీటర్లు, అవి ఉరుతాడని ఊరున తిరిగావు. ఈరోజు ఆ మోటార్లకి మేము మీటర్లు బిగించము అనేటువంటి స్పష్టత మీ నోటి గుండా ఎందుకు రావడం లేదు? కాబట్టి వీటి మీద వివరణ ఇవ్వమంటే పాపం నిద్ర లేస్తే ఆయన ట్విట్టర్లో విరుచుకుపడేవాడు లోకేష్. తల్లికి వందనాన్ని గురించి మాట్లాడు, ఉచిత ఇసుకల గురించి మాట్లాడు, విద్యుత్కు సంబంధించి ఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు పెంచుతావా, ట్రూఅప్ ఛార్జీలు తీసేస్తావా, లేదా మోటార్లకు మీటర్లు బిగిస్తావంటే మాట్లాడు. అదిగాక తల్లికి వందనం అనేటువంటిది ఆయనకి సంబంధించినటువంటి సబ్జెక్టు, ఆయన మంత్రిగా ఉండేటువంటి సబ్జెక్టు, ఆయన సంతకం పెడితే వచ్చినటువంటి జీవో, దాని మీద వివరణ ఇవ్వకుండా పాప ఎవరో ఒక కాడ తెలుస్తారు, ఒక పత్రిక ప్రకటన ఇచ్చి ఇవన్నీ మేము మామూలుగా ఉద్యుక్తి జీవోలు అవన్నీ, ఆ జీవోలు మీరు లెక్కలో పెట్టుకోబడలేదు, మేము మరలా మార్గదర్శకాలు ఇస్తామని చెప్పి మాట మార్చారు. వీటన్నిటినీ అమలు చేసే బాధ్యత నాది అని చెప్పాడు జనసేనాని పవన్ కళ్యాణ్. ఆయన కూడా చెప్పాడు ప్రతి ఒక్క కుటుంబానికి 15,000 ఇస్తామని చెప్పి మాట్లాడాడు. ఆన్ రికార్డు ఉంది. నా చేత చెప్పించావు కాబట్టి నీకు క్రెడిబిలిటీ లేకపోయినా నా క్రెడిబిలిటీ దెబ్బతినిపోతుందని చెప్పి పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీని నిరూపించుకోవాల్సినటువంటి సందర్భం కదా. కాబట్టి ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా అడ్డగోలుగా జనాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే, వాటిని ప్రశ్నిస్తుంటే, వాటిని డైవర్ట్ చేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టి చంద్రబాబు నాయుడు కపట నాటకాలు ఆడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రజలు వీటన్నిటినీ గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు మోసాలు, చంద్రబాబు నాయుడు ఒడిగడుతున్నటువంటి దారుణాలు, చంద్రబాబు నాయుడు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడమో, వెలవేగుతున్నాడమో అధికారం నా చేతుల్లో ఉంది అని చెప్పి అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. కాబట్టి మరలా మేము చెప్పేది, చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రారంభమే 40 రోజులైంది. మేము విమర్శించాలనుకోవడం లేదు. మీరు చేసేటువంటి పనులకి ఈరోజు మేము ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంలో మాకుంది. ఎందుకంటే మాకు జనాలు ఓట్లు వేసినారు, మాకు ఆ బాధ్యత ఉంది. బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం. మేము మిమ్మల్ని ప్రశ్నించడం లేదు, మీరు అడిగినటువంటి వాటిని విమర్శించడం లేదు. మీరు చెప్పినటువంటి వాటిని సరిచేసుకొని ఒకవేళ మేము ఓడిపోతే ఉండొచ్చు, ప్రజలకు అన్యాయం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మేము ఓటమి పాలు అయిపోయాం కాబట్టి ప్రజలు ఎట్టపోతే అట్టపోని అని చెప్పిన ఆలోచన మాది కాదు. ప్రజలతో మమేకమైనటువంటి వాళ్ళం, ప్రజలతో కలిసి ఉండేటువంటి వాళ్ళం. మాకు దాదాపుగా గణనీయమైనటువంటి ఓట్లు, గణనీయమైనటువంటి ప్రజల యొక్క బలము, మద్దతు ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మీరు చేసేటువంటి దారుణాలు, మోసాలని మేము ఎప్పటికప్పుడు ఇంటిగా ఎండగడతాం. దాని మీద మీరు ఇప్పటికైనా సరే సరిచూసుకొని ప్రజలకు న్యాయం చేయవలసిందిగా ఈ రోజు ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం.